ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర తర్వాతే పదవుల పెంపకంపై ముందడుగు వేసింది. తొలుత ఆశావాహులైన కొందరు నేతలకు నామినేటెడ్ పోస్టులను పార్టీ కట్టబెట్టింది. కొద్ది రోజుల కిందటనే పిసిసి కార్యవర్గాన్ని అధినాయకత్వం ప్రకటించింది. కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి ముగ్గురికి కేబినెట్ లో అవకాశం ఇచ్చింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. దీంతోనే శుక్రవారం గాంధీ భవన్ లో డిసిసి అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ ఎన్సిసి అధ్యక్షులు పరిశీలకుల ద్వారా పలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గ్రామ పంచాయతీలతో పాటు ఆ తర్వాత వరుసగా మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, కొన్ని మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. వీటిలో సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరికి ముగియగా అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుందన్న విషయాన్ని మీనాక్షి దృష్టికి తెచ్చారు. స్థానిక సంస్థల తర్వాతే మండల కాంగ్రెస్ పార్టీ అయితే గ్రామాల్లో పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ నియామకాలు చేపడితే ఎలా ఉండనుందని మీనాక్షి డిసిసి అధ్యక్షులు పరిశీలకులను అడిగినట్టు తెలిసింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రకటిస్తే పదవులు దక్కని వారితో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదమే ఎక్కువ ఉందని అధినాయకత్వం ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే పదవులు దక్కని వారు వేరే ఇతర పార్టీలో వెళ్లిపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని మీనాక్షి నటరాజన్ సమాచారం. దీంతోనే ఆమె మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కాకుండా స్థానిక సంస్థల తర్వాతే చేపట్టడమే బెటర్ అని డిసిసి అధ్యక్షులు పరిశీలకులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనికి అందరూ ఏకీభవించడంతో మండల కాంగ్రెస్ పార్టీ నియామకాల జోలికి వెళ్లవద్దని డిసైడ్ అయింది.